బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా జోరుగా సాగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నేరేళ్ల గ్రామం నుంచి రోజు వందల లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరిగిందన్నారు. ఇసుక దందాలో తాను డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కుప్పలీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి వారు భవిష్యత్తులో జీవితాన్ని పనికిరాకుండా పోలీసు వాళ్ళతోని థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీకు ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తున్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. మరి కొప్పులీశ్వర్ అనేట ఆయన 2009, 2004 నుంచి ఇక్కడ ధర్మారం మేడారం ఉన్నాడు, 2009 నుంచి ధర్మపురం ఉన్నాడు. మరి ఈరోజు నేను ఒకటే మాట సూటిగంటే ఆయన అక్రమంగా ఇసుక దందా లోపట గిట్ట అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట 100 రూపాయలు గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. సిగ్గు, శరం, మానవత్వం, అన్నం తిన్నట్టయితే నువ్వు ఒక అన్నం తిన్నట్టు గిట్ట నువ్వు మనిషి అయినట్టయితే